పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీనియర్ల రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్, వారసులకు బ్రేక్, సీనియర్ల వైపే మొగ్గు. పునరాలోచనలో వైసీపీ అధినేత. 2029 ఎన్నికలకు పెద్దలకే ఛాన్స్, నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వాలంటూ ఆదేశాలు. 2024 ఎన్నికల ఓటమి నేర్పిన పాఠాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. గతంలో చేసిన విఫల ప్రయోగాలను పక్కన పెట్టి 2029 ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతుంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పందాను పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీలోని పలువురు సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని, యువరక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అధిష్టానాన్ని ఒప్పించి మరీ టికెట్లు సాధించుకున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, మచిలీపట్నంలోని పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వంటి యువనేతలు బరిలోకి దిగారు. అయితే క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం ఊహించిన విధంగా వచ్చాయి. అనుభవం లేకపోవడం లేదా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం వల్ల వీరంతా ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఈ పరిణామం వైసీపీ అధిష్టానాన్ని తీవ్రంగా ఆలోచింపచేసింది. కేవలం తండ్రుల పేర్లు చెప్పుకొని గెలవడం సాధ్యం కాదని, రాజకీయాల్లో రాటుదేలిన అనుభవం అత్యంత కీలకమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి అనవసర ప్రయోగాలకు తావివ్వకూడదని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఓడిపోయిన వారసుల స్థానంలో తిరిగి వారి తండ్రులనే లేదా ఇతర సీనియర్ నేతలనే రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. ఈ సంకేతాలు అందడంతోనే గత కొంతకాలంగా మౌనంగా ఉన్న పలువురు సీనియర్ నాయకులు ఇప్పుడు మళ్లీ నియోజకవర్గాల్లో యాక్టివ్ అవుతున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డికి ఇటీవల కాలంలో టీడీటీ వ్యవహారాలపై, స్థానిక రాజకీయ అంశాలపై గలం విప్పుతున్నారు. 2029లో ఆయన నేరుగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు మచిలీపట్నంలో పేర్ని నాని కూడా పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తాను పోటీలో ఉండనని, తన కుమారుడే ఉంటారని ఆయన పైకి చెప్తున్నా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జగన్ ఆదేశిస్తే నాని మళ్లీ బరిలోకి దిగడం ఖాయమని బందరు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు అధిష్టానం సీనియర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ మరికొందరు కీలక నేతలు ఇప్పటికే తమ వారసుల పొలిటికల్ అరంగేట్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తెను చీపురుపల్లి నుంచి బరిలోకి దించాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అలాగే మాజీ ఉపసభాపతి కొలగట్ల వీరభద్రస్వామి కూడా తన కుమార్తె కోసం టికెట్ ఆశిస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ వారసులను నిలబెట్టే యోచనలో ఉండగా, ప్రకాశం జిల్లాలో ఆదుములపు సురేష్ కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డిల కుమార్తెలు కూడా అనూహ్యంగా రాజకీయ క్షేత్రంలోకి ప్రవేశించి తమ ఉనికిని చాటుకుంటున్నారు. వీరందరూ టికెట్ రేసులో ఉన్నప్పటికీ జగన్ మాత్రం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తూ దూసుకుపోతుంటే వైసీపీ మాత్రం అనుభవం ఉన్న సీనియర్ నేతలతో యుద్ధం చేయాలని భావిస్తుంది. అయితే సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టలేక, అలాగనే కొత్త రక్తాన్ని విస్మరించలేక జగన్ మధ్య మార్గం కోసం అన్వేషిస్తున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించి అసెంబ్లీ స్థానాలను వారి వారసులకు ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల నియోజకవర్గంలో తండ్రి బలం, వారసుడి ఉత్సాహం రెండూ కలిసి వస్తాయని పార్టీ అంచనా వేస్తుంది. కానీ మేజార్టీ స్థానాల్లో మాత్రం తండ్రులో బరిలో ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయనే ప్రాథమిక అంచనాతో జగన్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ల అనుభవం ఓటర్లలో నమ్మకాన్ని కలిగిస్తుందని, క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కిస్తారని వైసీపీ నమ్ముతుంది. 2029 ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకమని చెప్పాలి. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలంటే ఎక్కడా పొరపాట్లకు తావు ఉండకూడదు. అందుకే జగన్మోహన్ రెడ్డి మొహమాటలకు పోకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వారసుల ఆశలు, సీనియర్ల రాజకీయ భవిష్యత్తు మధ్య జగన్ ఎలాంటి సమతుల్యత పాటిస్తారు అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ మార్పులు కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా వైసీపీలో టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఈసారి గతానికి భిన్నంగా అత్యంత శాస్త్రీయంగా, కఠినంగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. జగన్ తీసుకునే ఈ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.